హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇంకా మీతో కూడా షేర్ చేద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, కుదరలేదు. ఇంకా అందుకని ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. ఇంట్లో స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి, తీసుకొచ్చి కూడా 2 days అవుతుంది. ఇంకా డైలీ ఉడకబెట్టిస్తున్నాను పిల్లలకి. స్కూల్ నుంచి రాగానే తింటున్నారు. ఇంక ఈరోజు అయితే హాలిడే, ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. ఇంకా ఏమైనా వెరైటీగా ట్రై చేద్దాము, డైలీ ఉడకబెట్టిస్తున్నాం కదా, వెరైటీగా ఇద్దామని ఈ క్రిస్పీ కార్న్ అయితే ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, అయినా కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా ఇట్లా కాన్ను ఒలుస్తుంటే పిల్లలు కూడా వచ్చి హెల్ప్ అయితే చేశారు. ఇంట్లో ఉంటే చిన్న చిన్నవి అయితే నాకు పిల్లలు హెల్ప్ చేస్తారండి. ఈ స్వీట్ కార్న్ వచ్చేసి అసలు నాకు మ్యారేజ్ కాకముందు అసలు తెలీదు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచే, మరి అంతకుముందు ఉండేవో లేవో కూడా తెలీదు. మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు తీసుకొచ్చేవాళ్ళు, కానీ నేను అంతగా తినేదాన్ని కాదు. మామూలు కార్న్ అయితే నాకు చాలా ఇష్టం, బాగా తినేదాన్ని. ఇంక ఇవి తెలియదు కదా, అప్పటి వరకు తినేదాన్ని కాదు. ఇంకా వన్స్ ఇవి అలవాటు అయిన తర్వాత అసలు ఇంకా నార్మల్ వాటి జోలికైతే అసలు పోవట్లేదు. ఇవే తింటున్నాము ఇష్టంగా. ఇంకా అలా ఒలిచేసానండి. ఒలిచేసిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టాను. దాంట్లో వాటర్ పోయాలి. ఫస్ట్ వాటర్ కొంచెం మరిగేటప్పుడు ఇంక స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసి సాల్ట్ను పసుపులో ఉడికించుకోవాలి. 80% కుక్ అయితే సరిపోతుంది, మరీ మెత్తగా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇవి చింతకాయలు మా నైబర్స్ ఇచ్చారు. ఇంక ఇవి కూడా చట్నీ చేద్దాం అనేసి ఇంకా కొంచెం నీళ్ళల్లో నానబెడుతున్నాను. మట్టి ఇంకేమన్నా ఉంటే పోతుంది కదా. ఇంకా నీళ్ళల్లో అయితే నానబెట్టేసాను, పక్కకు పెట్టేసి ఇంకా ఈలోపు ఈ క్రిస్పీ కార్న్ అయితే చేస్తున్నాను. ఇగోండి, ఇట్లా నీళ్ళు కాగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేయాలి. కొంచెం మరిగేటప్పుడు ఇంక ఇవి కూడా వేసేయాలి. స్వీట్ కార్న్ కూడా వేస్తే అవి మంచిగా ఉడుకుతాయి. బాగా ఉడకక్కర్లేదు, 80% కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. కానీ ప్రాసెస్ ఉంది, కానీ సింపుల్గానే అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. ఉడకబెట్టుకోవటము, మళ్ళీ దాన్ని వేయించుకోవటము, మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకోవటం, ఇంత కొంచెం ప్రాసెస్ అనిపించింది. కానీ ఫైనల్గా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. చింతకాయలేమో చట్నీ చేద్దాం అనేసి నానబెట్టాను. చట్నీ అంటే నాకు రోల్ అయితే ఏం లేదు, కానీ గ్రైండర్కి వేసాను. కొంచెం గ్రైండర్లో వేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టాను. కొంచెం తాలింపు పెట్టాను, కొంచెం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకెప్పుడంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు కదా, అందుకు. ఇగోండి, ఇవైతే ఉడికినాయి. నేను చిన్న గిన్నెలోకి అయితే తీస్తున్నాను. ఇలా తీసి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారిపోవాలండి. అసలు వేడి అస్సలు ఉండకూడదు, ఎందుకంటే వేడి మీద ఉంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, పూర్తిగా చల్లారిపోవాలి. ఎల్లోగా కనిపిస్తుంది, అసలే ఎల్లో ఉంటాయి. ఇంకా పసుపు వేసాను కదా, ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంక ఈలోపు అవి చల్లారుతుంటాయి అని చెప్పి వీటిని అయితే పైన పొట్టు, చింతకాయల పొట్టు ఉంటుంది కదా పైనవి, అవైతే గీరాను చాక్ తోటి. రోల్ ఉంటే మంచిగా దంచితే అయిపోను. ఏంటంటే ఇప్పుడు మొత్తం చాకుతో ఇదంతా గీరిన తర్వాత లోపల గింజ ఉంది, ముదురుకాయలండి. ఆ పక్కన వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ దగ్గర చెట్టు పడిపోయిందట, సో వాళ్ళు ఇచ్చారు. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు, అందుకని ఇంకా మిక్సీ పట్టేసి ఫస్ట్ గ్రైండర్కి వేసిన తర్వాత మిక్సీ పట్టాను. తర్వాత ఇంకా అది కొంచెం తాలింపు పెట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఈ కార్న్లో అయితే సాల్ట్ వేసాను, కొంచెం కారం, కార్న్ఫ్లోర్ వేసాను, ఒక 5 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ బియ్యం పిండి వేసాను. అంటే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేస్తున్నాను,
ఎందుకంటే ఇంకా సాసులు ఇవన్నీ వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే లేవు. నా దగ్గర ఉన్న వాటితోటి నేను చేశాను. ఈ కొంచెం మిరియాల పొడి వేసాను, కొంచెమే ఉంది. ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. వాటికి ఆ పిండి అనేది కాన్కి బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. అంటే కొంచెమే పోసాను నేను ఆయిల్. అది చూడండి, పసుపు అదే కళాయి కదా, ఆయిల్ కూడా ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. ఆయిల్ కొంచెమే పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవి అంతా పిండి పిండిగా అవుతుంది కదా, ఆయిల్ అంతా పాడవుతుంది. అందుకని కొంచెం కొంచెంగా వేయించాను. వేయించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయించాలండి, లేకపోతే అవి పేలుతాయి. ఈ విధంగా నేనైతే ఇట్లా ప్లేట్ అడ్డం పెట్టి వేయించాను, లేకపోతే మీద పడుతున్నాయి పేలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. నేను 2 సార్లుగాను ఏమో వేయించాను, కొంచెం కొంచెంగా వేయించాను. ఇంకా అదే కళాయిలో ఆయిల్ తీసి కొంచెమే ఉంచి దీంట్లోకి ఒక ఆనియను, పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం వేసి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఏం లేదు, కరివేపాకు ఉంటే కొంచెం వేసాను. కానీ చాలా సింపుల్గా చేశానండి. ఇంక వీటిలో అయితే సాసులు వేసుకోవచ్చు, ఇంకా అన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్ అవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకా మనం వేయించుకొని పెట్టుకున్న కార్న్ అయితే వేసేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ టైంలో మనం ఏమైనా సాసులు ఉంటే వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అయితే లేవు. అందుకని నేను సాల్ట్ను కారం యాడ్ చేశాను. మంచిగా కలుపుకుంటే ఇంకా వేడివేడిగా క్రిస్పీ కార్న్ అయితే రెడీ అండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి. ప్రాసెస్ లాగా అనిపించింది కానీ బట్ చేస్తుంటే మాత్రం చాలా అంటే సింపుల్గా అనిపించింది. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం అంటే యూట్యూబ్లో కనుక చూసినప్పుడు వాళ్ళు అదే వేస్తున్నారు, ఇవి వేస్తున్నారు, సాస్లు యాడ్ చేసిన, ఇవన్నీ మన దగ్గర లేవు అని మనం అనుకుంటాము. కానీ అట్లేముండదు. మన ఇంట్లో వాటితోనే ఏ వంట అయినా మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకోవచ్చు ఈజీగా. మనము ఏ రెసిపీనైనా మనం చేసుకునే విధానం బట్టే ఉంటుంది. నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. పిల్లలకి నేనైతే మంచిగా చేసి పెడతాను, అలాగే నేను కూడా మంచిగా తింటాను. కుకింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. అంటే ఇబ్బంది ఏం పడను కుకింగ్ విషయంలో, మాత్రం మంచిగా చేసి పెడతాను పిల్లలకి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంక ఈ విధంగా అయితే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏం చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే బౌల్లో వేసి ఇచ్చాను, వీళ్ళు తింటున్నారు. మా పెద్దోడైతే బాగుందని చెప్తున్నాడు. ఇంక వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేను తిన్నాను. ఇంక ఇలాంటివి వాటిల్లోకి మా వారు అయితే రారులేండి, ఎందుకంటే మా వారు ఇట్లా స్నాక్స్ ఏం తినరు, అంతగా ఇష్టపడరు. మేము ముగ్గురమే తింటాము. ఇంక ఇవి తిన్న తర్వాత ఇంకా చింతకాయ అవి గింజ అయితే తీసాను, కానీ చాలా టైం పట్టిందండి ఇవి చాక్తో గింజ తీసేసరికి. కానీ తప్పదు, గింజ ఉంటే మళ్ళీ ఒగరుగా ఉంటుందని చెప్పి ఇంకా నిదానంగా కూర్చొని అవైతే తీసాను. కొంచెం రిస్క్ అనిపించింది గింజ తీయటం మాత్రం. ఈ విధంగా అయితే చాక్తో తీసాను. తీసిన తర్వాత గ్రైండర్కి వేసాను. గ్రైండర్కి వేసిన తర్వాత కొంచెం నలిగిన తర్వాత నాకైతే గ్రైండర్ పాడవుతుందేమో అనిపించింది. తర్వాత మిక్సీ వేసాను, అది కూడా మళ్ళీ జార్ పాడవుతుందేమో అనిపించింది. ఇలాంటి వాటికి రోల్ అయితేనే బెటరు, రోట్లో అయితేనే మంచిగా దంచుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం రిస్క్ అయినా చట్నీ అయితే చేశాను. ఇంకా దీంట్లో సగమేమో ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం అయితే తాలింపు వేశాను. కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదివరకైతే మా అమ్మమ్మ ఇట్లా దంచి ఇచ్చేది, మేము తాలింపు పెట్టుకునే వాళ్ళం. నాకు చింతకాయ చట్నీ అన్న చాలా ఇష్టం, ఎక్కువైతే మా అమ్మమ్మే పంపించేది. ఇంక ఇప్పుడైతే కొంచెం తనకి ఓపిక లేదు. ఇంక ఇప్పుడు ఇవి కూడా మా నైబర్స్ ఇచ్చారు, లేకపోతే నేను కూడా తీసుకొచ్చి, అంత మా ఇంట్లో కూడా అంత ఏం తినరు చింతకాయ చట్నీ అంటే, వీళ్ళు అంత ఇష్టపడి అయితే తినరు.
నా ఒక్కదాని కోసమే. ఇంకా వాళ్ళు నైబర్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి చేశాను. ఇంకా అదే ఉంటుంది ఇంట్లో. ఏం చట్నీ ఏం తినబుద్ధి కానప్పుడు బాగుంటుందని కొంచెం అయితే తాలింపు వేసాను. కానీ ఇట్లా తాలింపు వేస్తుంటే ఆ స్మెల్కే తినేస్తే బాగుండేమో అనిపించింది. అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అట్లా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోకి అయితే కారం కలిపాను నేనే. ఎందుకంటే అంతకు మించి ఇంకా కారం కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలన్నా. చింతకాయ చట్నీ అయితే చేయడం అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి బట్టలు మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టేసి స్నానం చేసి పిల్లలకైతే భోజనం పెట్టాలి. ఇంక ఈ వీడియో కూడా నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకైతే వస్తుంది. మీరు హ్యాపీగా నా వీడియోలు అయితే చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు అయితే బాయ్ బాయ్. థ్యాంక్ యూ.